అబ్బాయి ఉంటాడు అని చెప్పి భోజనానికి మాస్టర్ని పిలిచారు. మీకు తెలుసో లేదో, ఎవరైనా మాస్టర్ని పిలిస్తే మమ్మల్ని ఇచ్చినట్టే వారి సన్నిధికి చేరారు. విద్యానగర్ బాబాసాహెబ్ నిర్మాణంలో నేను అలాగే ఒకటి రెండు నా అనుభవాన్ని చెప్పి సమయాధికంలో ఉండడం వల్ల ముగిస్తుంది. ఓసారి నా కష్టాలు చెప్పుకోవడానికి ఒంగోలు వెళ్ళవలసి వచ్చింది. ఒంగోలు వెళ్ళి మాట్లాడిన తర్వాత 8 విష్ణు సహస్రనామ పుస్తకాలు నా మొదటి ఇలా విసిరే. ఏమిటండి మన ఉంచండి 108 చేయండి అని. అంటే నాకు విష్ణు సహస్రనామం కానీ సంస్కృత పరిచయం కానీ ఏమీ లేదు. కాలక్రమేణా ఏమిటో చూద్దామని చూశాను. మన మందిరంలోనే కంచెలను శంకర పట్టించి మహాపండితులు ఒకరు వచ్చి మన మందిరంలో ఒక సుమారు 6 నెలలు ఉన్నారు. విష్ణు సహస్రనామం భార్య పొద్దున చేస్తూ ఉన్నాం. వారితో నేను ఒక సన్నివేశంలో, ఏమిటి సార్ మా గురువు గారు ఇలా 8 పుస్తకాలు ఇచ్చారు, 108వ శ్లోకం చేయమన్నారు, మామూలు క్యాజువల్గా చెప్పారు. అంటే ఆయన అన్నాడు, ఇది గురు ఉపదేశం అండి, 108వ శ్లోకం అన్నది విష్ణు సహస్రనామానికి కవచమండి. అందువల్ల మీరు ఆయన ఉపదేశము మంత్రం కూర్చోబెట్టి మంత్రం వేసి తంత్రం వేసి చెప్పడం కాదు. ఆయన ఒక సన్నివేశం అలా ఇచ్చున్నట్టు మంత్రోపదేశం చేశాడు, వెళ్ళండి మీకు తిరుగులేదు అన్నాడు. అప్పటి నుంచి కూడా నాకు ఈ మూలాధారం ఇచ్చాడని చెప్పి ఆ ఇస్తున్నటువంటి శంకర భాష కూడా నాకు ఆయన అప్పటికే చాలా రూఢీకరించి ఆయన అనుగ్రహించినటువంటి పుస్తకం కూడా విష్ణు సహస్రనామం ఇంగ్లీష్లో ఉండే శంకర భాష ఆయన చూస్తున్నారు. అది నాకు కూడా ప్రసాదించారు. సుమారు 20 సంవత్సరాల నుండి ఆ భాషను చూస్తున్నాను. వారు ఇచ్చిన అర్థాలకి, వారు ఇచ్చిన భావానికి అనన్యమైన భావనలు ఉన్నాయన్నమాట. అంతేత వారు నాకు గురుదహాన్ని గ్రహించినది విష్ణు సహస్రనామం. అది ఇప్పటికీ సుమారు 12 సంవత్సరాల రోజు ఆయన విధులుగా చేసే అవకాశం నాకు లభించింది. ఒకసారి ప్రకాష్ రావు గారు నేను మాస్టర్ గారు చెప్తే ఒక మిత్రుడి పెళ్లి విషయం వాళ్ళ ఇంట్లో చెప్పడానికి వాళ్ళు మమ్మల్ని ఇద్దరిని కొట్టడానికి వచ్చారు. సారేమో లెక్చరర్, నేనేమో స్టూడెంట్.